ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ సంవత్సరం ఏప్రిల్ 24 తర్వాత ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి ఆయా గ్రహాలు ఏమిటండి? ఆయా గ్రహాలు ఇంతవరకు ఈ సంవత్సరం పైగా క్రోధినామ సంవత్సరం కదండి. క్రోధినామ సంవత్సర ప్రకారముగా చాలా రాసులు చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారని చెప్పాలి. ఎన్నడూ లేనంత విధంగా మురుపెన్నడూ పడిన కష్టాలన్నీ కూడా ఈ సంవత్సరం కష్టాలు పడతారు క్రోధినామ సంవత్సర ప్రకారం అయితే. కాకపోతే ఈ 4 రాసుల వారు మాత్రం పట్టిందల్లా బంగారం అవుతుంది. కాకపోతే కష్టపడి మీరు ప్రయత్నం చేయాలి. ప్రతి ప్రయత్నం కూడాను అది మనను విజయానికి దారి తీస్తుంది. అదేవిధంగానే వీళ్ళకు పట్టబోయే రాజయోగం శుక్రాదిత్య రాజయోగం. వీరు ఇలా అనుకోవాలి, ఖచ్చితంగా నేను ఇది పని చేయాలి, నేను సక్సెస్ కావాలి, నాకు దీనిలో సక్సెస్ అవుతాను అని అనుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సూర్యుడు నేడు మేషరాశిలోకి ప్రవేశించాడు. ఉగాది తర్వాత అందరికీ తెలుసు. ఈ మేషరాశిలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో అదే విధంగానే 18 సంవత్సరముల తర్వాత శుక్రుడు అంటే తెలుసు కదా, శుక్రుడు దేనికి సంబంధించిన వాడు? ఫైనాన్స్, ధనం. అయ్యా మహర్దశలు ఏదైనా మహర్దశ బాగున్నదిరా అంటే 2 మహర్దశలు చెబుతారు. ఒకటి గురు మహర్దశ, 2 శుక్ర మహర్దశ. శుక్ర మహర్దశ ఉన్నది అంటే మన దగ్గర పనిచేసేవాడు కాస్త ఉన్నట్టుండి శిఖరాలకు వెళ్ళిపోతాడు. అసలు వాడిని చూడడానికి కానీ మనం వాడిని దగ్గరికి వెళ్ళడానికి కూడా సరిపోలేని వాడిలా తయారవుతాడు వాడు. దేనికి ఆ కారణం అంటే కేవలం వాడికి ఆ మహర్దశ నడుస్తూ ఉంది, శుక్ర మహర్దశ. ఆ మహర్దశ పట్టిందంటే చాలు, వాడి పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు ఇప్పుడు చూసే రాజకీయ నాయకులే కానీ లేదా మీ పక్కన ఉంటూ వ్యాపారాలు చేస్తూ మీ దగ్గర ఉంటూ పక్కన స్నేహంగా ఉండి మరలా వచ్చే 2 నెలల్లో 3 నెలల్లో వాడు ఉన్నత స్థాయికి వెళ్ళి చూస్తూ ఉంటారు చాలామంది. అవునండి, వాడు మొన్నటిదాకా నా దగ్గర ఉన్నాడండి, ఇప్పుడు చూస్తేనేమో అసలు వాడు నా మాట వినట్లేదు, నా ఫోన్ కూడా ఎత్తడం లేదండి, వాడు చాలా బిజీ అయిపోయాడండి. అవునండి, వాడికి యోగం అలా కలిసి ఉంది. అలాంటి యోగాలలో ప్రధానమైన యోగం గజకేసరి యోగం అంటారు. గజకేసరి యోగం అంటే వాడు ఒక ఉన్నత స్థాయిని చేకూరుస్తుంది. అదేవిధంగానే ఈ శుక్రాదిత్య రాజయోగం. ఎప్పుడైతే ఈ సూర్యుడు శుక్రుడు కలయిక వలన రాజయోగం కలుగుతుంది. కాబట్టి మీనరాశిలో ఉన్న శుక్రుడు ఇప్పుడు మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు. తద్వారా మనకు 12 రాశుల వారికి కాస్త మంచి ఫలితములను కాస్త చెడు ఫలితములను కూడా ఇచ్చే యోగం కనబడుతూ ఉంది. మరి ఆ రాశుల వారు ఏమిటండి? ఆ రాశులలో ఎవరెవరికి ఈ యోగాలు పడుతున్నది అంటే 1 మేషరాశి వారు, 2 కన్యా రాశి వారు, 3 తులారాశి వారు, 4 మిథున రాశి వారు. వీరు గత 4.5 సంవత్సరాల నుండి బాధపడుతూ ఉన్నారండి. అవునండి, 4.5 సంవత్సరాల నుంచి మేము ఏది పట్టుకున్నా సరే అప్పులు, ఇబ్బందులు, ఆటంకాలు, కష్టములు, ఇది ఒకటి కాదండి, మేము చెప్పడానికి పెద్ద లిస్టే ఉందండి మా దగ్గర అని అనుకున్న వారంతా కూడాను ఈ సంవత్సరం 24 తర్వాత మీరు ఎవరినైతే ఏప్రిల్ 24 తర్వాత ఎవరైతే ఇష్టదేవతలు ఉన్నారో ఆ దేవతలు గట్టిగా పట్టుకోండి. నాకు ఈ రాజయోగం ఖచ్చితంగా జరగాలి, నా నక్షత్ర ప్రకారంగా నా రాశి ప్రకారంగా ఈ యోగం జరుగుతూ ఉంది కాబట్టి నాకు ఈ యోగం కలిగించు తండ్రి అని చెప్పి మీరు ఈ రాశుల వారు మీ ఇష్టదేవతలను ఇంటి దేవుడిని పట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఆ యోగము సంతరించుతుంది. మరి 4 రాశుల వారికి ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం వ్యాపారంలోనే కానీ వృత్తిలోనే కానీ మీరు చేస్తున్న ఉద్యోగాలలోనే కానీ మీరు ఏదైనా సరే సత్ఫలితములను ఇచ్చును. ఉద్యోగంలో రాలేదండి, ఈ సంవత్సరం వస్తుందా ఉద్యోగం? ఈ యోగం వలన ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, ఉన్నత స్థితి కలుగుతుంది. ఈ రాజయోగం వలన ఇతపూర్వం పడిన కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ప్రమోషన్లు రావడం లేదండి, ప్రమోషన్లు ఆగిపోయాయి, ఈ సంవత్సరం కలుగుతాయి. ప్రమోషన్లకు సంబంధించిన ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. విద్యార్థులకైతే ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది అని చెప్పాలి. అంతేకాకుండా వ్యాపారస్తులకైతే గత 2.5 సంవత్సరాల నుండి వ్యాపారంలో కష్టాలు పడుతూ వ్యాపారాలలో ఆటంకాలు అప్పులు చేస్తూ బాధపడుతున్న వారు మేషరాశి వారు ఈ సంవత్సరం ఏప్రిల్ 24 తర్వాత ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అయితే ఈ సంవత్సరం మీరు సరైన ప్రదేశంలో మీరు కనుక సంపద పెడితే మాత్రం అది ఖచ్చితంగా 100 రెట్లుగా మీకు వస్తుంది. కాకపోతే మీరు ఎక్కడ పెడుతున్నాము, ఏ ప్రదేశంలో పెడుతున్నాము అని కాస్త చూసి ఆలోచించి గ్రహించి
మీరు పని చేస్తే మాత్రం ఈ యోగం మీకు ఖచ్చితంగా అద్భుతంగా మీకు కనబడుతూ ఉంది. అదేవిధంగా కన్యా రాశి వారైతే ఇతపూర్వం లేనంత విధముగా మీ బంధువులలోనే కానీ, మీరు పని చేసే వ్యాపారాలు కానీ లేదా ఉద్యోగాలలో కానీ ఎప్పుడూ లేనంత విధంగా ఉన్నత పదవులు చేకూరుతాయి. అదేవిధంగా గౌరవం కూడా ఏర్పడుతుంది. ఎప్పుడూ కూడా మిమ్మల్ని విసిగించుకొని వాడు వీడు అని తిట్టి మిమ్మల్ని దూరం పెట్టేవారు కూడా ఈ సంవత్సరం అబ్బా వీడు చేసిన పని మనం చేయలేమురా బాబు అన్నట్టుగా ఈ సంవత్సరం అందరికీ కనబడుతుంది. అంతేకాకుండా డబ్బు విషయంకి వస్తే డబ్బు మీకు 1000 మార్గాల నుండి డబ్బు వస్తుంది. మీరు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అసలు మనకు ఆ ప్రదేశం నుండి డబ్బు వచ్చే అవకాశం లేకపోయినా కానీ ఈ సంవత్సరం ఆ ప్రదేశాల నుండి కూడా డబ్బు వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇతపూర్వం వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహానికి సరి అయిన సమయం అనుకుని చెప్పాలి. మరి వివాహం కావడం లేదండి, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామండి, వివాహంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి అని చెప్పి బాధపడుతూ ఉన్నవారు చాలా మంది ఉన్నారు. కానీ ఈ ఏప్రిల్ 24 తర్వాత మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా సత్ఫలితాలను అందజేస్తాయి. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా తద్వారా ఆ ఈశ్వర అనుగ్రహం మీకు ఖచ్చితంగా పొందుతుంది. పైగా శుక్రయోగం కాబట్టి శుక్రరాజయోగం ఖచ్చితంగా మీరు ఆ ఫలితాన్ని మీరు పొందవచ్చు. తదుపరి తులారాశి వారు. తులారాశి వారికి 1.5 సంవత్సరం నుండి వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వైవాహిక సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దంపతులలో అన్యోన్యత లేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి ఇబ్బందులన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోతాయి. పైగా వీళ్ళు గత 600 సంవత్సరాల నుండి అప్పులలో సతమతం అయిపోతూ ఉన్నారు. అప్పులు చేస్తూనే ఉన్నారు. ఏదో ఈ గుంత తీసి ఆ గుంతలు పూడ్చి, ఆ గుంతలు పూడ్చి తీసి ఈ గుంతలు పెట్టి అన్నట్టుగా అప్పుల మీద అప్పులు చేస్తూనే ఉన్నారు. ఇంతవరకు అప్పుల జాబితా ఎక్కువగా కనబడుతూ ఉంది, ధనము సంబంధించిన జాబితా తక్కువగా ఉంది. అంటే ఎక్కడ క్రెడిట్స్ అంటూ ఏమి లేవు, అన్ని ఓన్లీ డెబిట్స్. చూసేటివన్నీ కూడా అప్పులే. ఎన్నిసార్లు చూసుకున్న అప్పులు తప్ప, అప్పులు తిప్పలు ఏ తప్ప ఇంకేమీ లేవు. కాకపోతే ఈ సంవత్సరం వైవాహిక జీవితం బాగుంటుంది. అప్పులన్నీ కూడా దూరమైపోతాయి. అప్పులన్నీ కూడా మీరు వచ్చే ఈ సంవత్సరం డిసెంబర్ లోపల అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. పైగా ధనాన్ని కూడా, కొత్త ధనం వచ్చే మార్గాలు కూడా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం తులారాశి వారికి. అంతేకాకుండా వివాహం కాని వారు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సంవత్సరం ఈ రాశి వారికి త్వరగా వివాహం అయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతూ ఉంది. అదేవిధంగా మిథున రాశి. మిథున రాశి వారికి గత 14 నెలలు అనుకోవాలి, 14 నెలల నుండి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ధన ప్రవాహం లేదు, డబ్బు లేక చాలా సతమతం అవుతూ ఉన్నారు. పైగా బాధలు ఎలాంటి బాధలు అంటే 10 మందికి చెప్పలేని బాధలు. ఎవరికైనా చెబుదామా అంటే చెప్పలేము, మనలో దాచుకుందామా అంటే దాచుకోలేము. అలాంటి బాధలు పడుతూ ఉన్నారు ఈ మిథున రాశి వారు. కానీ ఇక ఏప్రిల్ 24 తర్వాత అలాంటి ఇబ్బందులు పడవలసిన అవసరం ఏమీ లేదు. మీకు ఆ రాజయోగం స్పష్టంగా కనబడుతూ ఉంది కాబట్టి ఈ 24 తర్వాత మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కష్టపడి పని చేయండి, కొత్త కొత్త అవకాశాలు ఏర్పడతాయి. మీ వివాహానికి ఏదైతే ఆటంకంగా ఉన్నదో ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఈ సంవత్సరం నవంబరు, డిసెంబర్ ఆ సంవత్సరంలో వివాహం జరగడానికి మంచి సరియైన కాలం అని చెప్పాలి. అంతేకాకుండా ధనానికి సంబంధించింది మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత పెట్టుబడులకు, వ్యాపారంలో వచ్చు లాభములకు సరి అయిన సమయం. కాబట్టి ఈ సంవత్సరం ఈ 4 రాశుల వారు ఆనందంగా ఉండవచ్చు. మరి 4 రాశులు చెప్పారు కదండి, మరి మిగతా రాశుల పరిస్థితి ఏమిటి? ప్రతి సంవత్సరం కూడాను అందరికీ యోగం వస్తుందా అంటే రాదండి. ఆ రాజయోగం అనేది వచ్చిన వారికి వస్తుంది, మిగతా వారు పక్కన ఉంటుంది. మరి ఏదో వానాకాలం లాగా వానలు అందరికీ పడవు. ఎక్కడో పడినవాడు అదృష్టవంతుడు, పడినవాడు దురదృష్టవంతుడు. మరి దురదృష్టవంతుడా అంటే అలా ఇంకా అదృష్టం, వాడు అదృష్టవంతుడు, వీడికంటే వాడు అదృష్టవంతుడు. కాబట్టి ఈ 4 రాశుల వారు ఆనందంగా ఉండండి. మీరు చేసే పని జాగ్రత్తగా చేయండి. కాకపోతే నాకు రాజయోగం వచ్చిందండి 18 ఏళ్ళ తర్వాత అని చెప్పారు కదండి, నేను ఎలా పడితే అలా డబ్బులు ఖర్చు పెడతాను అని మాత్రం అనుకోవద్దు. జాగ్రత్త వహించాలి. వచ్చిన డబ్బును సరైన మార్గంలో మీరు డబ్బును కనుక పెడితే ఈ యోగం సంపూర్ణంగా మీకు ఉంటుంది. ఏదో నా దగ్గర 1,00,000 వచ్చింది కదా అని చెప్పి 1,00,000 తీసి బయట పడిస్తే మళ్ళీ డబ్బు రాదు. అలా కాదు, వచ్చిన డబ్బును సరియైన మార్గంలో పెడితే మీరు ఉన్నత అధికారానికి వెళతారు, ఉన్నత రాజయోగానికి. అప్పుడు మీకు మాట ఖచ్చితంగా పడుతుంది. మా శర్మ గారు చెప్పారండి, ఆ రోజు రాజయోగం చెప్పారు అంటే ఇదేమో రాజయోగం అని మీకు అర్థమవుతుంది.
అంతేగాని వచ్చిన డబ్బంతా కూడా తీసి బయట పాడేసుకుంటూ వెళ్తే అప్పుడు అది యోగం కాదు. మీరు దానికి భోగానికి మీరు సరిపోరు. అప్పుడు వచ్చిన అవకాశాలన్నీ కూడా తీసి బయట పాడేస్తూ ఉంటే ఏ యోగం వచ్చినా సరే మనను చెప్పలేవు, మనకు చెప్పడానికి కూడా సరిపడదు. కాబట్టి 4 రాసుల వారు జాగ్రత్త వహించండి. వచ్చిన డబ్బును సద్వినియోగం చేయండి. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడితే మీరు ధనవంతులు అవుతారో ఆలోచించి 10 మంది దగ్గర నిర్ణయాలు తీసుకొని తగిన నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ద్వారా తద్వారా మీరు డబ్బును పెడితే ఈ రాజయోగం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. ఈ రాశి వారు ఖచ్చితంగా గమనించండి. అంతేకాకుండా ఈ 4 రాసుల వారు ఈ సంవత్సరం అంతా కూడాను శుక్రుడికి సంబంధించిన పూజలు చేయించండి, లేదా శ్రీ సూక్త పారాయణం చేయండి బ్రాహ్మణులతోటి, లేదా దుర్గా సూక్తం, లేదా లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం కూడాను లక్ష్మీ స్తవం అని ఉంటుంది. అది ప్రతిరోజు మీరు వినండి. అవకాశం ఉంటే ప్రతిరోజు వినండి, లేదా శుక్రవారం వినండి. ఖచ్చితంగా ఈ 4 రాసుల వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ రాశి వారు ఉన్నత స్థితి చేరుకోవాలి, ధనవంతులలో మీ పేరు చెప్పుకునే విధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. అందరం కూడా ఆనందంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉంటూ మిమ్మల్ని మీ సహకుటుంబం అంతా కూడాను అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తులుతూగుతూ ఉండాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ, మంగళ మహత్. స్వస్తి.